సో ఈ వీడియోలో ఏంటంటే కుందన్ సైజెస్ అన్నమాట. సో కుందన్స్ లో డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. సో ఆ డిఫరెంట్ సైజెస్ ని నేను ఇప్పుడు స్కేల్ తీసుకొని నీట్ గా మీకు ఏ సైజ్ ఎంత ఉంది ఎలా చూసుకోవాలి. అండ్ మనకి బ్యాంగిల్ ఉంటుంది కదా, సో మనకి 1 కట్ తీసుకుని ఉంటాం. అంటే మన డిజైన్ అయితే 1 కట్ కి మనం థ్రెడింగ్ చేసుకొని ఒక డిజైన్ చేసుకోవాలి. సో 1 కట్ కి మనకి ఏ సైజ్ కుందన్స్ పెట్టుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అని చూసుకోవాలంటే ఫస్ట్ మనకి కుందన్ సైజ్ తెలియాలి. సో కుందన్ సైజెస్ ఎలా చూసుకోవాలి, స్కేల్లో ఎలా తీసుకోవాలి, అండ్ అవన్నీ మీరు ఏం చేస్తారంటే ఒక చార్ట్ లా తీసుకొని దానికి స్టిక్ చేసుకొని ఇది 3x3, ఇది 3x4, ఇది 4x4 అని చెప్పి నీట్ గా డీటెయిల్ గా రాసేసుకున్నారంటే మీకు ఇంకా ఫర్దర్ గా మీకు ఆర్డర్ రాగానే చూసుకొని వెంటనే మీరు ఒక నోట్బుక్ తీసుకొని డిజైన్ చేసుకొని ఓకే దీనికి ఇవి తీసుకోవాలి, దీనికి ఇవి అవసరం అని చూసుకోవడానికి కరెక్ట్ గా ఉంటుంది. సో కుందన్ సైజెస్ ఎలా చూసుకోవాలి, ఎలా తీసుకోవాలి అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలో అయితే ఇస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద. సో నేను ఒక బ్లాక్ షీట్ అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే బ్లాక్ షీట్లో అయితే ఈ స్టోన్స్ అనేవి కొంచెం థిక్ అంటే కొంచెం మంచిగా కనిపిస్తాయి అని చెప్పి బ్లాక్ షీట్ తీసుకున్నా. సో ఫస్ట్ అయితే నేను రౌండ్ షేప్ ఉంది కదా, అందులో ఫస్ట్ సైజ్ అయితే తీసుకున్నాను. సో ఇది మనం సైజ్ ఏంటంటే స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ పెట్టుకొని ఆ రౌండ్ ఏదైతే ఉంటుందో రౌండ్ అని కానీ స్క్వేర్ అవ్వచ్చు, డ్రాప్ అవ్వచ్చు, ఏదైనా సరే అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ అనమాట. సో ఆ రెండు ఎడ్జెస్ని మనకి 0 ఉంటుంది కదా, మనకి పెద్ద లైన్ వస్తుంది స్కేల్లో. సో ఆ లైన్ నుంచి పెట్టుకొని మనము సైజ్ అయితే చూసుకోవాలి. సో అలాగా ఏంటంటే నేను ఆల్మోస్ట్ రౌండ్లో స్టార్టింగ్ 3mm, 4mm, 5mm అండ్ 6mm ఉంటాయి. సో నేను అవి మొత్తం అయితే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఈ 4 మెయిన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే 8mm ఉంటుంది, అదైతే అంత అవసరం లేదు, బ్యాంగిల్స్కి అయితే అవసరం లేదు. లైక్ ఇయర్ రింగ్స్ అవి చేస్తారు కదా వాటికైతే అవసరం ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఒక క్లారిటీ కోసం మీరు కానీ ఇలా ఒక వైట్ షీట్ తీసుకొని మనకి ఏదైతే ఏ షేప్ అయినా అవ్వచ్చు. సో నేను ఎలా అయితే చేస్తున్నానో ఇలా చేసుకుంటే మీకు ఫర్దర్గా కానీ నీట్గా డీటెయిల్గా మీకు ఒక ఆర్డర్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా డిజైన్ చేయడానికి అవ్వచ్చు. ఇలా కనుక రాసుకుంటే మీకు నీట్గా అర్థమైపోతాయి. అండ్ ఇక్కడ నేను ఎలాగైతే ఇందులో ఎన్ని షేప్స్ ఉంటాయి అని రాస్తున్నాను, ఎక్సెప్ట్ 8mm మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే స్క్వేర్ తీసుకున్నా. సో ఈ స్క్వేర్ కానీ ఎలాగంటే ఆల్మోస్ట్ లైక్ ఒక సైడ్ మనం చూసుకుంటే చాలు, ఇంకా అన్ని సైడ్స్ అయితే మనకి తెలిసిపోతాయి. సో ఇందులో కానీ ఏంటంటే 3mm నుంచి అవైలబుల్ ఉన్నాయన్నమాట సైజు. సో ఇప్పుడు నేనైతే సేమ్ ఆ స్టోన్ కానీ ఇక్కడ స్టిక్ చేసి నేను నీట్గా షేప్ నేమ్ అయితే స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్ అని రాసుకొని అండ్ ఇందులో మనకి ప్రజెంట్ అవైలబుల్ ఉన్న సైజెస్ వచ్చి 3mm, 4mm, 6mm అండ్ 8mm. ఇందులో అయితే 8mm వరకు అవైలబుల్ ఉన్నాయి. 8mm అవైలబుల్ ఉంది, బట్ బ్యాంగిల్స్కి ఏంటంటే మనం అన్ని యూజ్ చేయము. సో నేను అక్కడ ఇంటూ మార్క్ పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రాప్ అని అంటాం కదా. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఇదనమాట డ్రాప్. సో ఇందులో ఏంటంటే ఓన్లీ 2 షేప్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మినీ వర్షన్ అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం బిగ్గర్ అనమాట. సో అందులో అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దీనికి ఏంటంటే నీట్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు రౌండ్కి చెప్పినట్టే అటు ఇటు ఎడ్జెస్ రెండు మనకి 0 నుంచి వచ్చేలా చూసుకోవాలి. సో ఈ బిగ్ వన్ షేప్ సైజ్ వచ్చేసి మనకి 6x8mm పడుతుంది. అండ్ ఈ స్మాల్ ఉంది కదా, సో ఈ స్మాల్ వచ్చేసరికి 4x6mm పడుతుంది అనమాట. అంటే కొంచెం పెద్దదానికంటే చిన్న సైజ్ వస్తుంది అనమాట. సో 4x6mm నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, 4x6mm వస్తుంది. సో దీన్ని కానీ ఆ పై చేసాం కదా స్టిక్ చేసుకొని, అలానే ఈ డ్రాప్ షేప్ కానీ స్టిక్ చేసుకున్నాను. అండ్ షేప్ నేమ్ వచ్చేసి డ్రాప్. అండ్ దీంట్లో మనకు అవైలబుల్ ఉన్న సైజెస్ ఓన్లీ 2 సైజెస్ మాత్రమే. సో ఇందులో స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 4x6mm అండ్ సెకండ్ సైజ్ వచ్చేసి 6x8mm సైజ్ అనమాట. సో అది వచ్చేసి కొంచెం పెద్దది అండ్ ఇది వచ్చేసి కొంచెం చిన్నది. ఈ డ్రాప్ దాంట్లో ఓన్లీ 2 సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐ షేప్. సో ఈ ఐ షేప్ వచ్చేసరికి ఇందులో ఆల్మోస్ట్ 3 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఈ 3 సైజెస్ మనం బ్యాంగిల్కి యూజ్ చేసే సైజెసే. దీన్ని కానీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. సో సేమ్ ఇలానే 0 నుంచి పెట్టుకొని మనం దీన్ని కౌంట్ చేసుకోవాలి. వన్స్ కౌంట్ చేసుకున్న తర్వాత నేను మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 2 సైజెస్వి చూపిస్తాను అనమాట, రిఫరెన్స్ కోసం అని చెప్పి. అండ్ వీటిలో కానీ ఏంటంటే ఓన్లీ 3 మాత్రమే అవైలబుల్ ఉంటాయి సైజెస్. అది 3x6mm, 4x8mm అండ్ 5x10mm. సో దీన్ని కానీ నీట్గా నేను పేపర్లో షీట్లో స్టిక్ చేసుకొని, సో షేప్ నేమ్ ఏంటొచ్చి ఐ అనమాట. అండ్ దీంట్లో మనకు అవైలబుల్ ఉన్న సైజెస్
3 into 6 mm, 4 into 8 mm అండ్ 5 into 10 mm సైజు. ఓన్లీ 3 సైజెస్ మాత్రమే ఇందులో అవైలబుల్ ఉంటాయి. సో అది నీట్గా రాసేసుకోండి. వన్స్ ఇది ఫినిష్ అయిపోయాక నెక్స్ట్ షేప్ వచ్చేసరికి రాంబస్ అనమాట. సో ఈ రాంబస్ షేప్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. సో ఈ షేప్ ఇందులో ఏంటంటే ఓన్లీ 2 సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి కాస్త పెద్ద సైజు, బిగ్గర్ సైజే, అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం చిన్న సైజ్ అనమాట. సో ఓన్లీ 2 సైజెసే అవైలబుల్ ఉంటాయి. సో నేను ఇక్కడ మళ్ళీ నీట్గా దాని రాంబస్ స్టోన్ స్టిక్ చేసుకున్నాను. అండ్ షేప్ వచ్చేసరికి మనకు రాంబస్ షేప్ వస్తుంది. అండ్ ఇందులో అవైలబుల్ ఉన్న సైజెస్ వచ్చి 4 into 8 mm సైజ్ ఒకటి అండ్ 5 into 10 mm సైజ్ ఒకటి. ఓన్లీ 2 సైజెస్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. సో ఇదన్నమాట రాంబస్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ షేప్ ఎస్ షేప్, అంటే బిగినర్స్కి అవసరమైనవి అయితే ఇవే అనమాట. టోటల్గా 6 షేప్స్ అయితే బిగినర్స్కి అవసరమైనవి. నెక్స్ట్ వెళ్ళే కొద్ది ఏంటంటే మనకి ఇంకా చాలా షేప్స్ అయితే ఉంటాయి, మూన్ అని, స్టార్ అని అట్లాగా. సో అవన్నీ ఏంటంటే నెక్స్ట్ బ్యాంగిల్స్ చేసినప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఈ ఎస్ షేప్ వచ్చేసరికి ఇందులో ఓన్లీ 2 సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో ఏంటంటే 2.5 into 7 mm ఇదొక సైజు అండ్ 3 into 10 mm ఇదొక సైజు. ఓన్లీ ఈ 2 సైజెస్ అవైలబుల్ ఉంటాయి. సో మీకు వీలైతే దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, బిగినర్స్ ఎవరికైతే అవసరమో. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఏవైతే మీకు సైజెస్ చెప్పానో మనకి వచ్చే కొద్దీ వాటికంటే చిన్న సైజెస్ అండ్ వాటికంటే పెద్ద సైజెస్ అయితే లాంచ్ చేస్తారు. సో బేసిక్గా మనకున్న సైజెస్ అయితే ఇవి మాత్రమే. బట్ మనకి అప్కమింగ్ వచ్చే ట్రెండ్ బట్టి సైజెస్ చిన్నవి అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, లాంచ్ చేస్తారు. బేసిక్స్ అయితే నేను మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినవి బేసిక్ షేప్స్. అండ్ వీటిలో కానీ మీకు 3 mm, 4 mm, 5 mm రాసాను కదా. మీరు ఏం చేయొచ్చు అంటే ఆ 3 mm దగ్గర దాని స్టోన్, 4 mm దగ్గర దాని స్టోన్ కానీ స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. సో ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఎవరికైనా ఇట్లా బిజినెస్ పెట్టే ఇంట్రెస్ట్ ఉండి లేకపోతే క్లాసెస్ ని డీటెయిల్ గా నేర్చుకొని మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ఉంటుందో థాట్, సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.